పార్టీ ఆధ్వర్యంలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీసీ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో కూడా అతను ఉద్యమ ద్రోహి. పొన్నం ప్రభాకర్ అంటే ఉద్యమ నాయకుడు, పార్లమెంటులో మరి ప్రాణం పెట్టిన నాయకుడు, గురైండు, ఎన్నోసార్లు జైలు వేయండు. అలాంటి ఉద్యమ నాయకుడి మీద ఈ ఉద్యమ ద్రోహి ఎలా అంటే మానుకోట్ల ఆనాడు జగన్ వచ్చినప్పుడు రాళ్ళు రువ్విన ఇదే కౌశిక్ రెడ్డి ఈరోజు ఒక ఉద్యమ నాయకుడి మీద ఇలాంటి మాటలు సంధించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై 39 మంది ఎంపీలకు కన్వీనర్గా చేసిన గొప్ప వ్యక్తి మా పొన్నం ప్రభాకర్ అన్న. అలాంటి వ్యక్తి గారి సతీమణి గురించి మరి ఈరోజు చర్చించడం జరిగింది. కౌశిక్ రెడ్డి వెంటనే నువ్వు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే తిరిగి తీసుకోవాలి, లేదంటే ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నేను రోడ్డు మీద తిరగనీయం, నేను నాలుక బయటికి తీసి కోసడం జరుగుతుంది. కాబట్టి నువ్వు బేషరతుగా మా ఉద్యమకారుడైన మరి బీసీ బిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదని లేని పక్షంగా ఇలాంటి ఉద్యమానికి ఉధృతం చేస్తాం. కౌశిక్ రెడ్డి ఇలాంటి మాటలు ఇంకోసారి రాకుండా నోరు అదుపులో పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పైన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో కూడా అతను ఉద్యమ ద్రోహి. పొన్నం ప్రభాకర్ అంటే ఉద్యమ నాయకుడు, పార్లమెంటులో మరి ప్రాణం పెట్టిన నాయకుడు, గురైండు, ఎన్నోసార్లు జైలు వేయండు. అలాంటి ఉద్యమ నాయకుడు